హాయ్ ఫ్రెండ్స్, thumbnail చూశారు కదా. పాకిస్తాన్కి రావద్దు అని పాకిస్తాన్ ఫ్యాన్సే వాళ్ళ టీం వాళ్ళకి పోస్టులు పెడుతున్నారు. ఇంత చెత్త టీంకి మేము ఎందుకు సపోర్ట్ చేయాలి అని అంటున్నారు. వాళ్ళ దేశంలో చాలా పెద్ద ఎత్తున వాళ్ళకి నెగిటివ్గా పోస్టులు పెడుతున్నారు. చాలామంది ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఫ్యాన్స్ రూపంలో ఒకవేళ క్రికెట్ చూడడానికి వచ్చే వాళ్ళు కూడా దుబాయ్కి ఫ్యాన్స్ రూపంలో వచ్చి ఉగ్రవాదులు కూడా వచ్చే అవకాశం ఉంది. మేము పాకిస్తాన్కి రాము అని చెప్పారు కదా. ఫస్ట్ ఇండియా వాళ్ళు దుబాయ్లో ఆడడానికి వెళ్ళారు కదా, పాకిస్తాన్కి రామని చెప్పి. అందుకని ఫ్యాన్స్ ముసుగులో అక్కడికి వచ్చి ఉగ్రవాదులు వచ్చే అవకాశం ఉందని పాకిస్తాన్ వాళ్ళే ఇంటెలిజెన్స్ వాళ్ళు అందరికీ ఒక పోస్టును విడుదల చేశారు. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్ ఉన్నారు కదండి, ఆయన కూడా వాళ్ళ పాకిస్తాన్ ప్లేయర్ల గురించి ఒక ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అదేంటంటే, పాకిస్తాన్ మాజీ క్రికెటర్లే చాలా మండిపడుతున్నారు. షోయబ్ అఖ్తర్, వసీం అక్రమ్ వాళ్ళు చాలా విపరీతమైన ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒకసారి 2 సార్లు అయితే ఏమో కానీ లైన్గా ఇన్నిసార్లు ఓడిపోవడం మీద చాలా వాళ్ళు బాధపడుతున్నారు. ఇంకా తిరిగి రావద్దండి, అక్కడే ఉండండి. వాళ్ళ ప్లేయర్లనే కోహ్లీతో పోల్చొద్దండి, లెజెండ్ కోహ్లీతో పోల్చొద్దండి అని ఒక ప్లేయర్ పేరు చెప్పి పర్టికులర్గా అన్నాడు. ఆయన చెత్త ఫ్రాడ్ గాడు, వాడిని కోహ్లీతో పోల్చొద్దండి, లెజెండ్ కోహ్లీతో అని ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. ఇంకా పాక్ పని అయిపోయినట్లే అని అంటున్నారు వసీం అక్రమ్, షోయబ్ అఖ్తర్ వాళ్ళు. కప్పు గెలవకపోయినా పర్వాలేదు, కానీ ఇండియా మీద మాత్రం గెలవాలి అన్న ఉద్దేశంతోనే పాక్ ప్రజలంతా ఎదురు చూస్తుంటారు. కానీ ఇంకొక గేమ్ మిగిలిండగానే వాళ్ళు ఇంటికి వెళ్ళవలసి రావడం వల్ల వాళ్ళ పాక్లో చాలా విపరీతమైన ట్రోలింగ్ జరుగుతూ ఉంది. ఒక ఆటగాడు అసలు పాక్కి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది అని అంటున్నాడు. ఇక పాకిస్తాన్ పని క్రికెట్ పరంగా అయిపోయినట్లే అని అంటున్నారు. లెజెండ్స్ కోహ్లీ వాళ్ళతోని పోల్చొద్దండి మన క్రికెటర్లని అని షోయబ్ అఖ్తర్ ఒక ఘాటైన వ్యాఖ్య చేశాడు. వాకర్ మీద ఒక పెద్ద ఫ్రాడ్ గాడు వాడు, లెజెండ్ కోహ్లీతో పోల్చొద్దండి అని చాలా విపరీతంగా అన్నాడు. కానీ కొంతమంది పెద్ద వాళ్ళు ఏమంటున్నారంటే, వాళ్ళ దేశం క్రికెటర్లని వాళ్ళే అలా అనడం సరికాదు అని అంటున్నారు. క్రికెట్లో ఒకసారి ఓడిపోవచ్చు, ఒకసారి గెలవచ్చు. కానీ అంత బాగా క్రికెట్ గురించి తెలిసిన వాళ్ళే వాళ్ళ దేశం వాళ్ళని అంతగా నెగిటివ్గా మాట్లాడడం సరికాదు అని చాలామంది అనుకుంటున్నారు. వాళ్ళ దేశంలోనే వాళ్ళకి ఇంత నెగిటివిటీ రావడం పట్ల చాలా బాధపడుతున్నారు క్రికెట్ ప్లేయర్లు. పాక్ రావద్దండి అని విపరీతంగా పోస్టులు చాలా అసభ్యకరంగా పెడుతున్నారు. ఈసారి కోహ్లీ చాలా బాగా ఆడాడు కదండి. మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరో కామెంట్లో చెప్పండి. కోహ్లీని చాలా ఎత్తుకు ఎత్తేస్తున్నారు అందరూ. ఇండియాకు దొరికిన వజ్రం అని అంటున్నారు. పాకిస్తాన్ వాళ్ళు కూడా కోహ్లీని చాలా లెజెండ్తో పోల్స్తున్నారు మాజీ క్రికెటర్లు. ఒకసారి 2 సార్లు అయితే ఏమో కానీ లైన్గా ఓడిపోతున్నారు అని, పాక్ పని ఇంకా అయిపోయిందని అందరూ పాకిస్తాన్ వాళ్ళే మండిపడుతున్నారు. బాయ్ అండి.